హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. ప్రాఫిట్ అండ్ లాస్లో 61 క్వశ్చన్ చూడండి. రూపాయికి 12 టోఫోస్ను చొప్పున అమ్మకం వల్ల ఒకడు 20% నష్టపోయాడు. 20% లాభం రావాలంటే అతడు రూపాయికి ఎన్ని వంతన అమ్మవలను అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, క్వాంటిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ప్రైస్. అంటే ప్రైస్ పెరిగినప్పుడు ఏమవుతుందండి, క్వాంటిటీ తగ్గుతుంది మనకు, అంతే కదా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, 100 యాపిల్ ఓకే, ఒక్కొక్కటి 20 అయితే మనకి ఎన్ని వస్తాయి? 5 అవుతాయి. అదే 100 యాపిల్ ఒక్కొక్కటి 25 అయితే ఏమొస్తాయి? 4 వస్తాయి. అంటే ఏమైంది, ఇక్కడ ప్రైస్ పెరిగినప్పుడు ఏమైంది, మనకు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ తగ్గిపోయింది. అంటే మన రిలేషన్ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రైస్, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఒకడు 20% నష్టపోయాడు. 20% నష్టపోయాడు అంటే ఎంత ఉంటుంది? 80. ఒకనికి ఏమైందట, 20% లాభం వచ్చిందట. అప్పుడు ఎంత? 120. ఇది ప్రైస్ రేషియో. అంటే ఏమవుతుంది? 4:2:3. నెక్స్ట్ క్వాంటిటీ రేషియో ఏమవుతుంది? 3:2 అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో ఇక్కడ ఈ 3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు? 12 టోఫీస్ ఇచ్చాడు. సో ఈ 2 టోఫోస్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. సో 3 × 4 2 × 4 8. సో ఈ అప్పుడు 120% మనకి 20% లాభం అవ్వాలంటే వాడు ఎన్ని అమ్మాలి? ₹1 8 టోఫోలు అమ్మాలి. అంటే ఆప్షన్ బి. 62nd క్వశ్చన్, ₹40కు 45 లెమన్స్ వంతన అమ్మి ఒకడు 20% నష్టం పొందాడు. 20% లాభం రావడానికి 24కు ఎన్ని వంతున వాటిని అమ్మవలను అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇందులో మల్టిపుల్ ఉన్నాయి. ఒకటేమో ₹40 ఇచ్చాడు, 45 లెమన్స్ ఇచ్చాడు, నష్టం వచ్చిందన్నాడు, లాభం వచ్చిందన్నాడు. సో దీన్ని ఎలా చేద్దాం చూడండి. సో ప్రైస్ 20% నష్టపోయాడంటే మనకి ఎంత అండి? 100 - 20 అంటే 80. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది మనకు. నెక్స్ట్ 20% లాభం రావడానికి వాడు 24కు ఎన్ని వంతునో వాటిని అమ్మవాలని అన్నాడు. ఇది సిపి, ఇదేమో మనకి ఎస్పి, రైట్. సో 20% లాభం అంటే 120. సో 42 43. నెక్స్ట్ ఏమన్నాడు? లెమన్స్ ఎంత ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి, సరిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × 24 ఎంత వస్తుందండి? 48. 40 × 3 ఎంత? 120. ఓకే. సో ఇది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో మనకి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇది క్యాన్సిల్ చేయండి, మనకి ఎంత వస్తుంది? 6 8 6 48 15 120. బట్ మనకు క్వాంటిటీ ఇచ్చాడు. మనం ఏమనుకున్నాం, మనకు ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది క్వాంటిటీ అన్నాం, ఆల్రెడీ గుర్తుందా? ఆర్ క్వాంటిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రైస్. సో అప్పుడు ఏమవుతుంది? రేషియోస్ చేంజ్ అవుతాయి. క్వాంటిటీ కనుక్కోవాలనుకుంటే 15:6 అవుతుంది రేషియో, అంతే కదా. 15:6. మనకు ఆల్రెడీ ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 40కి 45 లెమన్స్. అంటే సిపి ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 45 ఇచ్చాడు మనకు కదా. సిపి ఎంత ఇచ్చాడు? 45, రైట్. మనకు ఈ 24కు ఎన్ని లెమన్స్ అమ్మవను అంటున్నాడు 20% లాభం అంటే. 15 × 3 6 × 3 అంటే ఎంత? 18. వాడు అమ్మాల్సిన లెమన్స్ ఏంటండి? 18 లెమన్స్. ఆప్షన్ బి. ఓకే. క్వశ్చన్, ₹20 per kg 26 కిలోల బియ్యాన్ని కేజీ 36 ఉన్న ఇంకొక రకంను 30 kgలతో కలిపి ఆ మిశ్రమిత బియ్యాన్ని 30 per kg అమ్మితే అతనికి లాభ శాతం ఎంత అంటున్నాడు. చూడండి, సిపి కాస్ట్ ప్రైస్ చూడండి. ఫస్ట్ ఏం చేశారంట, 26 కిలోల బియ్యాన్ని 26 kgల బియ్యాన్ని ఒక్క కేజీకి ఎంతనట? 20. దాన్ని ఏం చేశారంటే అన్న వస్తుంది ఇంకొక పార్ట్ ఏంటి? 30 per kgతో మిక్స్ చేశారట. సో 30 × 1 kg ఎంత? 36. అప్పుడు మనకు సిపి వస్తుంది.
నెక్స్ట్ ఏమన్నాడు, ఆ మిశ్రమాన్ని 30 per kgతో అమ్మాడట. ఎంతకి అమ్మాడంట? సో 30 per kgతో మొత్తం మిశ్రమం ఎంత? ఇది 26, ఇక్కడ ఎంత? 30. ఎంత అవుతుంది అప్పుడు? 56. ఈ 56ను అమ్మితే అతను ఏమన్నాడు అప్పుడు? అతనికి లాభ శాతం ఎంత అంటున్నాడు, అంతే కదా. సో 56 × 3 ఎంత అండి? సో 150, 168 అంటే 1680. ఇక్కడ ఎంత వస్తుంది? 520. ఇక్కడ ఎంత వస్తుందండి? 1080. ఎంత వస్తుంది? 1600. అతని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1600, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1680. సో అతనికి ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా? ప్రాఫిట్ ఉంది. ఎంత ఉంది ప్రాఫిట్? 80 రూపీస్ ప్రాఫిట్ ఉంది, అంతే కదా. సో 1600 కొని 1680కి అమ్ముతున్నాడంటే ఆబ్వియస్లీ అతనికి 80 రూపీస్ లాభం ఉంది. బట్ మనని లాభ శాతం కనుక్కోమంటున్నాడు. సో లాభ శాతానికి ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఓకే, సో ప్రాఫిట్ ఎంత? 80 బై సిపి ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? 1600 ఇంటూ 100. సో ఇది క్యాన్సల్. 16×5 = 80, అంతే కదా. అంటే అతని ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? 5%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 11 రూపాయల 50 పైసల రేటుతో 30 కిలోల గోధుమను, 14 రూపాయల 25 పైసలు పర్ కేజీ రేటుతో 20 కిలోల గోధుమను కలిపి ఆ మిశ్రమాన్ని 30% లాభం అమ్మాలంటే కేజీకి సుమారు రేటు ఎంత ఉండాలి అంటున్నాడు. చూడండి, సో దీన్ని అలిగేషన్లో చేద్దాం. ఓకే, సో అలిగేషన్ మిక్సర్స్లో చేస్తే మనకి ఈజీగా వస్తుంది. చూడండి అలిగేషన్లో ఎలా చేస్తాము. 30 kg అంట గోధుమనంట, నెక్స్ట్ ఇంకో 25 kg గోధుమనంట. నెక్స్ట్ ఏమన్నాడు, ఒకటి ఎంతనట? 11 రూపాయల 50 పైసలట, ఇంకొకటి 14 రూపాయల 25 పైసలట. ఈ రెండింటిని మిక్స్ చేసి 30% లాభానికి అమ్మిండంట. అప్పుడు అతనికి ఎంత లాభం వస్తుంది కనుక్కోమంటున్నాడు. అతనికి ఎంత లాభం వస్తుందో కనుక్కుంటాం. అలిగేషన్లో మిక్సర్లో మనం ఏం చేస్తాము, సెంటర్లో మనకు మిక్సర్ వస్తుంది ఆల్రెడీ. అంటే అతను అంటే రెండు కలిపి అమ్మినా ప్రైస్ వస్తుంది, అంతే కదా. అంటే మనం ఏం చేయాలి చూడండి, ఇలాంటి టైంలో ఫస్ట్ ఏం చేయాలంటే అలిగేషన్ మిక్సర్లో చెప్పాను, స్మాల్ నెంబర్ ఏది ఉందో తీసుకోవాలి. ఇందులో స్మాల్ నెంబర్ ఏది? 11.50. దానికి ఆపోజిట్ నెంబర్ తీసుకోండి. స్మాల్ నెంబర్కి ఆపోజిట్ నెంబర్ ఎంత అండి? 20 బై వీటి మొత్తం తీసుకోండి. మొత్తం ఎంత? 50/50 ఇంటూ ఈ డిఫరెన్స్ తీసుకోండి. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 2 అంటే 10, సో 10 235 అవుతుందండి. 2.35 అవుతుందా? అంతేనా? సో చూడండి 0 క్యాన్సల్. సో 0.4 7. సో 11.50 ప్లస్ 2 × 0.47, 2 × 0.47. సో 47 ఎంత అవుతుంది అండి? 14, 9. సో 0.47 అంటే 0.47 అంటే ఏమవుతుంది మనకు? 0.94 అవుతుంది. అంటే 11.50 ప్లస్ 0.94 అంటే మనకి ఎంత వస్తుంది? 12.44. ఇదేంటి? యాక్చువల్లీ సిపి, అంతే కదా. సిపి మనకేం కనుక్కున్నాడు? 30% లాభం రావాలంటే సుమారు రేటు ఎంత ఉండాలంటున్నాడు. 30% లాభం రావాలంటే మనం ఆల్రెడీ సిపిని ఏమనుకుంటాము? 100 అనుకుంటాం కదా. సో సిపి ఎంత ఉంది మనకు? 12.44. 30% లాభం అంటే ఏమవుతుంది? 130. ఇది ఎస్పి, ఇది సిపి. 0 క్యాన్సల్. ఓకే, సో 10 × 1.244 ఈజ్ 12.44. సో 13 × 1.244 ఎంత అయితే చూడండి. సో 13 × 1.244 ఎంతతో కనుక్కుంటే సరిపోతుంది. 13 × 1.244 అప్రాక్సిమేట్లీ 16.172 అవుతుంది. అప్రాక్సిమేట్లీ 16.172. సో మన ఆప్షన్స్లో చెక్ చేద్దాం 16.172 ఉందనేది. సో ఒకవేళ 16.172 ఉంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే, రైట్. సో ఆన్సర్ చెక్ చేయండి.
అప్రాక్సిమేట్ ఆన్సర్ మనకు రావాలి. 16.172 అంటే 15 ఉంది, అప్రాక్సిమేట్ కాదు. సో 15 ఉంది కాదు అంటే డి చూడండి, డి 16.7 టు 16.30. ఓకే, ఇది ఈక్వల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేజీ 17 రూపాయల 50 పైసలు వంతున 30 కేజీలు మరొక రకం 30 కేజీల బియ్యం కొంత రేటును కొని ఆ 2 రకాల బియ్యం మిశ్రమాన్ని 18 రూపాయల 60 పైసలు పర్ కేజీ వంతున అమ్మితే పదంకు 20% మొత్తం మీద లాభం వచ్చింది. రెండో రకము 30 కేజీల బియ్యం కొన్న రేటు ఎంత అంటున్నాడు. సో చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలిగేషన్ మిక్సర్ చెప్పుకునేటప్పుడు ఎప్పుడైనా సిపి ఓకే, సో సిపి ఉండాలి. రైట్. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఒక రకం బియ్యంనంట 30 కేజీలు ఎంతకు అమ్ముతున్నాడ? 17 రూపాయల 50 పైసలకు అమ్ముతున్నాడట. ఇంకొక రకం బియ్యాన్ని, మరొక రకం 30 కేజీల బియ్యాన్ని అంట కొంత రేటుకు అమ్ముతున్నాడు. అప్పుడు అతనికి ఏమొచ్చిందట? 120% లాభం వచ్చిందట. బట్ ఇక్కడ మనకు 100% తీసుకోవాలి, 120% తీసుకుంటున్నాం కాబట్టి 120 ఎంత ఇచ్చాడు మనకు? 18.60 ఇచ్చాడు. సో 100% తీసుకుంటే ఏమవుతుంది మనకు? 0 క్యాన్సల్. సో 12, ఇది 6, ఇక్కడ 5 సో 6 3 3.10. సో 5 ఇంటూ 3.10 ఎంత అవుతుందండి? 15.50. సో ఈ 15.50 ఇక్కడ రాసేయండి. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ 0 పెట్టేసుకోండి మన కన్వీనియన్స్ కోసం. అప్పుడు ఏమవుతుందండి? 17.50 మైనస్ 15.50 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ రేషియో ఏమవుతుంది? 1:1 అవుతుంది. నెక్స్ట్ అంతే కదా. సో 1 into 2, 1 into హౌ మచ్ ఈజ్ 2? 2. ఇక్కడ కూడా సేమ్ కదా, 1 into హౌ మచ్ ఈజ్ 2? 2. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది బిగ్ ఉంటే ఇక్కడ స్మాల్ ఉండాలి, ఇక్కడ స్మాల్ ఉంటే ఇక్కడ బిగ్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ బిగ్ ఉంది ఆల్రెడీ, అంటే ఇక్కడ ఏముండాలి? స్మాల్ ఉండాలి. అంటే ఏం రాస్తాం మనం దీన్ని? 15.50 మైనస్ 2 అంటే ఏమొస్తుంది? 13.50. ఆప్షన్ బి. ఓకే. క్వశ్చన్, కేజీ 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయల ఖరీదున్న 3 రకాల శనగలను 2:4:3 బరువులను నిష్పత్తులను కలిపి ఆ మిశ్రమాన్ని కేజీ 33 చొప్పున అమ్మితే అతని లాభశాతం ఎంత అంటున్నాడు. ఓకేనా. సో మనకు సిపి కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ ఎంత ఉంది? 2 into 50 ప్లస్ నెక్స్ట్ రకం ఎంత ఉంది? 4 into 20 ప్లస్ ఇంకొక రకం ఎంత ఉంది? 30 into 3. అప్పుడు ఎంత అవుతుందండి? 100 ప్లస్ 80 ప్లస్ 90 ఎంత టోటలు? 270. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి మొత్తం? 2469, 9 into 33. అప్పుడు ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్? 9 అంటే 280, 297 అంతే అవుతుందా సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 297. ఏమంటున్నాడు మన అక్కడ? అతని లాభశాతం ఎంత అంటున్నాడు. లాభశాతం కనుక్కోమంటున్నాడు. సో లాభశాతం కనుక్కున్నాం. చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో ప్రాఫిట్ ఎంత? 297 మైనస్ 270 అంతే 27 బై మన కాస్ట్ ప్రైస్ ఎంత? 270 ఇంటూ 100. సో ఎంత వస్తుంది? 10. ఇక్కడ ఎంత వస్తుంది? 10. సో మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? 10%. మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. ఆప్షన్ సి. అంతేనా? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 67th క్వశ్చన్. ఒక పాల వర్తకుడు ₹6.40 పర్ లీటర్ వంతున పాలను కొని నీరు కలిపి ఆ మిశ్రమాన్ని లీటర్కు 8 వంతున అమ్మితే అతనికి 37.5% లాభం వచ్చింది. పాలను కొన్న వినియోగదారునికి పాలలోని నీరు పాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. పాలలోని నీరు పాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఒక వినియోగదారుడి ఒక పాల వర్తకుడు ఏం చేశాడంట?
ఎక్కువ డబ్బును ఆశించి ఒక పాలలో నీళ్ళు కలిపాడట. ఆ నీళ్ళు కలపడం వల్ల అతనికి ఎంత లాభం వచ్చిందట అంటే 37.5% లాభం వచ్చిందట. సో మనం ఈ 37.5%ను ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేద్దాం. చూడండి, 37.5%ను మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఏమైతే అంటే 3/8 కదా. ఇదేమో యాక్చువల్ సిపి, ఇదేమో వాడి ప్రాఫిట్. అంటే ఇప్పుడు సిపి ఎంత 8, యాక్చువల్ వన్ ప్రాఫిట్ ఎంత, సో మనం ఎస్పీ ఇది ప్రాఫిట్ ఎంత 3, అంటే అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది 11 కదా. నెక్స్ట్ ఏంటి మనకు, నెక్స్ట్ ఏమన్నా చూడండి, వానికి ఎంత లాభం ఎంత వచ్చిందంటే 8 వంతున అమ్మాడంట. అంటే చూడండి 11 పార్ట్స్ అనేటిది 8 అయితే మనకు సిపి ఎంత 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత అయితే అప్పుడు 8 × 8/11 64/11. ఇది ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, మనం దీన్ని అలిగేషన్ చేయాలి. సో అలిగేషన్ చేయాలి చూడండి. సో వాడు వాటర్ యాడ్ చేశాడు ఇక్కడ, తర్వాత మిల్క్, అంతే కదా. వాటర్ యాడ్ చేశాడు, మిల్క్ పర్ లీటర్ తీసుకోవాలి. సో ఫస్ట్ పర్ లీటర్కి ఎంత అమ్మాడు వాడు 6.40కి అమ్మాడు. సో 0 అనుకుందాం ఇక్కడ. నెక్స్ట్ వన్ టోటల్ మా మిక్సర్ను టోటల్ ఎంతకు అమ్మాడు సిపికి 64/11. సో ఈ రేషియో చేసినట్టయితే మనకు ఆ రెస్పెక్టివ్ రేషియో వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రెస్పెక్టివ్ రేషియో వస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. సో 64, సో 60.40 మైనస్ 64/11 ఈజ్ టు, సో 64/11 వస్తుంది ఇక్కడ. సో దీన్ని 64/11 అంటే క్యాన్సిల్ చేయండి, మనకేమొస్తుంది 5 ఇక్కడ ఎంత ఉంటుందండి 64/11 అంటే ఇంకా 55 అంటే 9 ఉంటుంది, 5.8 వస్తుంది. అప్రాక్సిమేట్గా మనకు 5.8 వస్తుంది. ఇక్కడ కూడా 5.8 అంతే కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత మనకు 5.8 అంటే డిఫరెన్స్ ఎంత వస్తుందండి 0.60, ఇది 5.8, 0.60 5.8. సో పాయింట్ క్యాన్సిల్ ఇక్కడ. సో 6 9s ఎంత అండి 5.54. సో పాయింట్ అంటే ఇంకా 4 ఉంటుంది 9.6. సో అప్రాక్సిమేట్లీ ఏమొస్తుంది మనకు 1:10. అప్రాక్సిమేట్ ఏమొస్తుంది మనకు 1:10. సో మన క్వశ్చన్లో ఆన్సర్లో 1:10 ఉందో చూడండి. 1:10 అంటే సో ఆప్షన్ ఏ 1:10 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే, సో కొంచెం ట్రికీ అనిపించచ్చు, బట్ దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 68th క్వశ్చన్. దుకాణదారుడు 2 రకాల టీకాలను కలిపి ఆ మిశ్రమాన్ని కేజీ 177 వంతున అమ్మి 18% లాభం పొందాడు. 200 per కేజీ ఖరీదు ఉన్న ఒక రకం ప్రతి 2 kgలకు 3 kgల ఆ రెండో రకాన్ని కలిపితే ఈ రెండు రకం 1 kg ఎంత కొన్నాడు అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ 18% ప్రాఫిట్ అంటే ఎస్పీని ఎలా రాస్తామండి మనం 118. ఓకే, అంతే కదా 118%. సో 118% ఎంత ఇచ్చాడు మనకు 117 ఇచ్చాడు. బట్ మనం ఆల్వేస్ సిపి తీసుకోవాలి అలిగేషన్లో, అంటే ఎంత 100%. సో 100%కి ఎంత అయితే చూడండి 59 రెంట్ల 118, 50 రెంట్ల 100. సో 59 × 3 117, అంతేనా, సారీ 177. ఇది 59 × 3 177, 50 × 3 150. ఓకే, రైట్. సో మనకేమి ఇచ్చాడు ఇక్కడ, ఇది చూడండి ఇక్కడ వరకు క్లోజ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు 2 per kg అట ఎంత అమ్ముతున్నాడట 200. 2 kg అంట ఒక్కొక్కటి ఒక కేజీ ఎంతనట 200 per kg. నెక్స్ట్ 3 kg అట ఎంతకు అమ్ముతున్నాడో మనం కనుక్కోవాలి. రైట్, సో మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చాడు టోటల్ అమ్మేది 150 ఇచ్చాడు కదా. దీన్ని ఎలా చేస్తాం చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను స్మాల్ నెంబర్ ఏది ఉందో ఆ నెంబర్కి అపోజిట్ తీసుకోవాలన్నాడు. బట్ ఇక్కడ మనం ఏది ఫైండ్ చేయాలో దానికి అపోజిట్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ అపోజిట్ నెంబర్ ఏది 2 బై టోటల్ ఎంత 5, 2/5 ఇంటూ, సో ఈ డిఫరెన్స్ ఎంత 200 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 150 వస్తుంది. అంతేనా, డిఫరెన్స్ ఎంత వస్తుంది 150 వస్తుంది. చూడండి అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు
400 minus 2x by 5 equals to 150. 5x plus 400 minus 2x equals to 750. So 3x equals to 750 minus 400 ఎంత అవుతుంది 350. అప్పుడు x equals to 350 by 3 అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము 116 2 by 3 అని రాయొచ్చు అంతే కదా. 116 2 by 3 అనేది దాని యొక్క కాస్ట్ టు ప్రైస్ రైట్. సో అంటే 116 2 by 3 రూపీస్కి అతను ఒక కేజీని అమ్ముతాడు. బట్ మనకు ఆప్షన్లో 116 2 by 3 అంటే అప్రాక్సిమేట్ కూడా లేదండి. సో ఇక్కడ 110 ఉంది, ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 140 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ దిస్ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం మీకు కాంప్లెక్స్ మెథడ్ అనిపించచ్చు, బట్ ఇది చాలా రిలయబుల్ మెథడ్, చాలా చోట్ల కూడా దీన్ని వాడచ్చు రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తి మొత్తాన్ని ఒక్కొక్క వస్తువు 60కు అమ్మగలడు. ప్రతి వస్తువు తయారీకి శ్రామిక ముడి సరుకులకు విలువ రూ. 40 చొప్పున, కర్మాగారాన్ని నడపడంలో వారానికి రూ. 3000 చొప్పున ఉపరి వ్యయం ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో అవుతుంది. వారానికి కనీస లాభము 1000 ఉండే విధంగా అతడు ఉత్పత్తి అమ్మకం చేయవలసిన వస్తువుల సంఖ్య ఎంత అంటున్నాడు. చూడండి, అతను ఉత్పత్తి చేసే వస్తువులంట ఒక్కొక్కటి 60 రూపాయలకు అమ్మగలట. బట్ ఇక్కడ ఏమన్నాడు, ప్రతి వస్తువు తయారీకి శ్రామిక ముడి సరుకులు విలువ 40 చొప్పున, కర్మాగారాన్ని నడపడానికి రూ. 3000 చొప్పున ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అవుతాయట. చూడండి, సో అతను అమ్మేది ఎంత ఒక్కొక్క వస్తువును ఎంతనట అంటే, ఫర్ సపోజ్ ఎక్స్ వస్తువులను ఉత్పత్తి చేస్తే 60, ఒక్కొక్క వస్తువుకి 60 రూపాయలు అట. అప్పుడు ఏమవుతుంది 60x. నెక్స్ట్ ఏమన్నాడు, వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఆయన కొంత ఖర్చు అవుతుందట. ఖర్చు ఎంత, అతను ముడి సరుకులు అన్నింటి చేయడానికి, సో ఎక్స్ వాటిని చేయడానికి ఏమవుతుందట 40x అవుతుందట. ప్లస్ ఇక్కడ ఏమన్నాడు, ఇంకేమన్నాడు మనకు 3000 అంట దాన్ని మెయింటైన్ చేయడానికి ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అవుతాయట. అప్పుడు అతను వారానికి కనీసం లాభం 1000 రూపాయలు ఉండే విధంగా అతను ఉత్పత్తి చేయవలసిన వస్తువుల సంఖ్య కనుక్కోమన్నాడు. అంటే మనం ఈ ఎక్స్ కనుక్కోమంటున్నాడు. సో ప్రాఫిట్ అంటే ఎలా రాస్తాం మనం, ఎస్పి మైనస్ సిపి ఈక్వల్స్ టు ప్రాఫిట్ అంతే కదా. సో లాస్ అంటే ఎలా రాస్తాము, లాస్ అంటే ఎలా రాస్తామండి, సిపి మైనస్ ఎస్పి ఈక్వల్స్ టు లాస్ కదా. చూడండి, ఇప్పుడు మనకి ఎస్పి ఎంత ఉంది 60x మైనస్ సిపి ఎంత ఉంది 40x ప్లస్ 300 ఈక్వల్స్ టు 1000 కదా. సో దీన్ని చేయండి, 60x మైనస్ 40x అంటే 20x మైనస్ 3000 కదా ఇది. సో 300 అండి 3000, సో 3000 ఈక్వల్స్ టు 1000. ఓకే, 20x ఈక్వల్స్ టు 4000 రైట్. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4000 బై 20, 0 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది మనకు 200. సో ఎక్స్ వాల్యూ 200 అవుతుంది. మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఆ వస్తువుల సంఖ్య ఎంత అంటున్నాడు కాబట్టి వస్తువుల సంఖ్య ఎంత 200. సో ఆన్సర్ ఎంత ఆప్షన్ ఏ. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఒక దగాకోరు వర్తకుడు మీటరు బద్దకు బదులు 90 సెంటీమీటర్ దానితో కొలిచే కొన్న ఖరీదు అమ్ముతానని మభ్య పెడతాడు. దీనివల్ల అతడు పొందే లాభం ఎంతనట అంటున్నాడు. ఒక దగాకోరు వ్యాపారుడు ఏం చేస్తారంటే, సో 100 సెంటీమీటర్స్ ఉన్న బద్దం తీసుకుంటాడు. సో దానితో కొలిచి ఖరీదుకే అమ్ముతానని అంటాడంట. బట్ ఇక్కడ 90% తీసుకుంటాడట. ఆయన తీసుకునేది 90%, బట్ వాడు చెప్పేది 100%. ఆయన తీసుకునేది 90 సెంటీమీటర్స్, బట్ అతను చెప్పేది 100 సెంటీమీటర్స్ అట. సో వానికి లాభం ఎంత 10 సెంటీమీటర్స్. బై యాక్చువల్ వాడు ఎంత తీసుకోవాలి 100 తీసుకోవాలి. వాడు ఎంత తీసుకున్నాడు 90 సెంటీమీటర్స్ తీసుకున్నాడు. సో 100, సో 10/90 × 100 అంతే కదా.
సో మన ప్రాఫిట్ అనుకోమంటున్నాడు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్, సో ఇది క్యాన్సల్, 0 క్యాన్సల్. అప్పుడు ఏం రాయొచ్చు మనము 11/1/9% రాయొచ్చు. సో వాటి టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి 11/1/9%. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి కొన్న ఖరీదుకు అమ్ముతానని మభ్యపెడుతూ తూకంలో 1 kg బదులు 800 గ్రాములు తూకం రాయినే వాడుతాడు. అతని లాభశాతం ఎంత అంటున్నాడు. సో ఒక వ్యాపారి ఏం చేస్తారట, ఒక వ్యాపారి ఏం చేస్తారట, 1000 గ్రాములు కొలుస్తున్నా అని చెప్పేసి, అంటే 1 kg అంటే 1000 గ్రాములు కదా. సో 1000 గ్రాములు కొలుస్తున్నా అని చెప్పేసి 800 గ్రాములే వాడతారట. ఓకే, 800 గ్రాములే వాడతారట. సో దీనివల్ల మనకి ఎంత లాభం ఇక్కడ 200 గ్రాముల లాభం. వాడు ఎంత వాడాలి 1000 గ్రాములు వాడాలి, బట్ ఎంత వాడుతున్నాడు 800 గ్రాములు వాడుతున్నాడు, అంతే కదా. అంటే 800లలో వాడు 200 గ్రాములు వాడుతున్నాడు కాబట్టి మనకి ఎంత లాభం, మనకి ఎంత లాభశాతమో కనుక్కోవాలి మనం, అంతే కదా. సో అప్పుడు 0 క్యాన్సల్, 2 4 8, సో 4 25లో అంటే మనకి లాభశాతం ఎంత అండి 25%. సో లాభశాతం ఎంత అంటే 25%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దగాకోరు వ్యాపారి కొన్న ఖరీదుకి అమ్ముతానని మభ్యపెడుతూ తూకంలో దగా చేసి 618/47% లాభాన్ని పొందుతాడు. అతడు 1 kg బదులుగా వాడే తూకం రాయి బరువు ఎంత అంటున్నాడు. తూకం రాయి బరువు అనుకోమంటున్నాడు, బట్ ఇక్కడ మనకు ఈ తూకం దగా చేసి 618/47% లాభాన్ని పొందాడట. సో 618/47% లాభం అంటే దీన్ని ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయండి. 47 6 7 6 42 6 4 24 అంటే ఏమవుతుంది 282 అంటే 300/4700. సో 0 zeros క్యాన్సల్. సో ఇందులో వాడికి యాక్చువల్లీ వాడు ఇంత వాడతారట. సో 47 kgs వాడతాడు. సో ఈ ఫ్రాక్షన్ ప్రకారం మనకి ఎంత లాభం వస్తుందట 3 kgs లాభం వస్తుందట కదా. అంటే చూడండి 50 kgsకి అంతే కదా, టోటల్ 50 kgsకి వానికి ఎంత లాభం ఉంది 3 kgల లాభాన్ని పొందుతున్నాడు. అంటే 1000 గ్రామ్స్లో వాడు ఎంత లాభం పొందుతాడు 50 × 20, సో 3 × 20 60 grams లాభాన్ని పొందుతాడు. 60 grams లాభాన్ని పొందుతాడు. అంటే వాడు 60 grams లాభాన్ని పొందుతాడంటే చూడండి 1000లో వాడు ఎంత వాడతాడు ఓన్లీ 940 grams వాడతాడు వాడు, అంతే కదా. 1000 బదులు 940 grams వాడతాడు. సో ఇది ఒక టైప్ అండి. నెక్స్ట్ మీరు చూడండి ఇలాంటి టైప్లో ఎలా చేయాలంటే ఇది సింపుల్ లాజిక్ చూడండి. ఇలాంటప్పుడు చూడండి 47 అన్నాడు ఇక్కడ, అంతే కదా. సో 47 × 2 ఎంత వస్తుందండి మనకు 47 × 2 994, అంతే కదా. 47 × 2 94. సో 94 అంటే మనకు అప్రాక్సిమేట్గా ఇక్కడ చూడండి 940 947 953 960. సో ఈ రెండు కాకుండా మనకు ఇందులో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 94 అన్నాడు కాబట్టి మనం సో చూడండి 94 అన్నాడు కాబట్టి దీన్ని × 2 మల్టిప్లై చేస్తే ఏమైతే మనకు 94 వస్తుంది. సో అప్రాక్సిమేట్గా చూసుకుంటే మనకి ఇక్కడ 940 ఉంది, అంతే కదా. 940 ఉంది, ఇక్కడ 947. మనకు కరెక్ట్ ఏం వస్తుందండి 940. మన 943 వాడు 53 54 grams తీసుకోడు కదా. సో 60 20 30 తీసుకుంటాడు. అలాంటప్పుడు మనం టైం లేనప్పుడు ఈ లాజిక్ ఉపయోగించాలి. 940 grams వచ్చింది, మనం క్యాల్కులేట్ చేసినా కూడా మనకు 940 grams వచ్చింది. సో మన ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. కొనడంలోను అమ్మడంలోను ఒక వ్యాపారి తప్పుడు తూకంతో 10% వరకు కొనడం అమ్మడం చేస్తాడు. అతను మొత్తం లాభశాతం ఎంతనట. వాడు కొనడంలో అంట, సో కొనడంలో ఏం చేస్తారట అంటే 100 కొనే బదులు 110 కొంటాడంట. అంటే వాడు పే చేసేది 100 గ్రాములకే, బట్ వాడు 110 గ్రాములు కొంటాడు. ఇందులో వానికి లాభం ఎంత 10 గ్రాములు. నెక్స్ట్ ఏమన్నాడు అమ్మడంలో 10% లాభపడతారట. అంటే వాడు 100 అమ్మే బదులు 90 grams అమ్ముతాడు. సో వాని లాభం ఎంత 10. సో టోటల్ ఎంత 20 grams, అంతే కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోమంటున్నాడు కాబట్టి మీ లాభం ఎంత టోటల్ 10 + 10 అంటే 20.
వాడు యాక్చువల్ ఎంత వాడుతున్నాడు, 100 వాడుతున్నాడు, 90 వాడుతున్నాడా, వాడు 90 వాడుతున్నాడు. సో 20/90 ఇంటూ 100, 0 0 క్యాన్సల్. టోటల్ ఏమవుతుంది, 200/9 అంటే 22 2/9%. సో వాడు ఎంతనట అంటే ఆప్షన్ ఈ 22 2/9%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారస్తుడు 10% లాభానికి బియ్యం అమ్ముతూ అసలు కంటే 20% తక్కువ తూకం చేస్తాడు. అతని నికర లాభం ఎంత అట. చూడండి, ఒక వ్యాపారస్తుడు 10% లాభానికి బియ్యం అమ్ముతూ, ఫర్ సపోజ్ వాడు 100 రూపీస్కి అమ్మేది 110కి అమ్ముతున్నాడు. వాడికి లాభం ఎంత ఇక్కడ, 10 రూపీస్, అంతే కదా. నెక్స్ట్ ఏం చేస్తాడు, అమ్ముతూ అసలు కంటే 20% తక్కువ తూకం వేస్తాడు. సో వాడు 1000 గ్రాములు తూకం వేయాలనుకోండి, వాడు ఎంత వేస్తాడు, 800 గ్రామ్సే వేస్తాడు. సో వాడికి ఇక్కడ 1000 రూపాయలు అమ్మాలనుకోండి, 1100కి అమ్మాడంటే ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ 1000 గ్రాములకు బదులు 800 వేస్తున్నాడంటే 200 వాడిని కలిసి వస్తాయి, అంతే కదా. సో టోటల్ ఎంత, 300. వాడు ఏమన్నాడు ఇక్కడ, అతనికి నికర లాభం ఎంత అన్నాడు, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు వీనికి లాభం ఎంత ఇక్కడ 300 బై యాక్చువల్ వాడు 1000 వాడుతున్నాడా 800 వాడుతున్నాడా, 800 వాడుతున్నాడు. 800 వాడుతున్నాడు ఎలా చెప్తారంటే 20% తక్కువ చేసి అమ్ముతున్నాడు కదా, అంటే 800 ఇంటూ 100, 0 0 క్యాన్సల్. సో 4 2 8, 25 4 100. సో 75/2 అంటే 37.5%, అంతే కదా, 37.5%, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చౌక ధరల దుకాణదారుడు తన వస్తువులపై 10% లాభం పొందాడు. దొంగతనం వల్ల 20% వస్తువులు నష్టపోయాడు. అతనికి నష్టశాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ ఏమైందంటే చూడండి, ఒక చౌక ధరల దుకాణదారుడట తన వస్తువులపై 10% లాభం పొందాడట, 10% లాభం పొందాడు. బట్ ఏమైంది, ఒక దొంగతనం వల్ల అతను 20% నష్టపోయాడట. దొంగతనం వల్ల 20% నష్టపోయాడు. అయితే అతను నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనము x - y మైనస్ ఆఫ్ xy/100. సో ఇది ఎక్కడ వాడతాం సార్ అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో వాడతాం, దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్లో వాడతాము అండ్ డిస్కౌంట్లో కూడా వాడతాం. చూడండి, సో 10% లాభం అన్నాడు ఇక్కడ, అంతే కదా, మైనస్ దొంగతనం ఎంత అయిందట 20% అయిందట, మైనస్ సో ఎంత 10 × 20/100 కదా. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 10 - 20 అంటే -10, ఇక్కడ -2 ఎంత -12%. -12% ఎలా వేస్తాము, సో లాస్ 12%. సో లాస్ ఎంత అతనికి 12%. సో ఇది ఒక రకం అండి. నెక్స్ట్ మనము పర్సంటేజెస్లో ఒక మెథడ్ వాడాము, ఎవరికైనా గుర్తుందా అండి. పర్సంటేజెస్లో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ వాడాము. ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ ఎలా వాడాము, 10% ప్రాఫిట్ అంటే ఎలా రాస్తాం మనము 1/10. 1/10 అంటే ఇనిషియల్గా ఎంత ఉంది 10 ఉంది, తర్వాత ఏమైంది 11 అయింది. 20% లాస్ అంటే 1/5. ఇనిషియల్గా ఎంత ఉంది 5 ఉంది, లేటర్ ఏమవుతుంది 4 అవుతుంది. 5 4 అంటే ఎంత 50 44. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, సో డిఫరెన్స్ ఎంత 6/50 × 100, రైట్. సో లాస్ట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కదా, 50 2s, సో ఎంత 12%. అతనికి లాస్ ఎంత వచ్చింది 12%. సో రెండు రకాలుగా చేయొచ్చు, అది మీరు ఏ విధంగా చేసినా పర్లేదు. సో బట్ సెకండ్ మెథడ్ వాడితే ఏమవుతుంది అంటే ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, అంతే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 20% లాభంతో బికి ఏ సైకిల్ అమ్మగా సికి 25% లాభంతో బి అమ్మాడు. సి కొన్న ధర 225 అయితే ఏ సైకిల్ కొన్న ధర ఎంత అంటున్నాడు. చూడండి, ఫర్ సపోజ్ ఏ 100 రూపాయలు కొన్నాడు అనుకోండి, బి అతనికి ఎంత అమ్మాడట 20% లాభంతో అన్నాడట. అంటే 20% లాభం అంటే మనకు ఇందులో 20% లాభం అంటే అతనికి ఎంత వస్తుంది, ప్లస్ 20 రూపీస్ కలుస్తాయి. ఎంత అవుతుంది 120 అవుతుంది. అప్పుడు ఏమైంది, బి ఏం చేశాడు, సికి 25% లాభంతోనే అమ్మాడు. బి సికి 25% లాభంతోనే అమ్మాడు. అంటే
120 ఇంటూ 125/100 అంతే కదా. సో 4ల 5ల ఇది, సో 30 అంటే 150 రైట్. సో 150 ఇక్కడ ఏమన్నాడు, బట్ ఏమిచ్చాడు మనకు, సి కొన్న ధర 225 అయితే సో ఏ కొన్న ధర ఎంత అంటున్నాడు. సో ఇది కనుక్కోవాలి మనం కదా. సో అప్పుడు ఏమవుతుందండి, 15 రైట్. సో ఇక్కడ కనుక్కోండి, 150 ఎంత ఇచ్చాడు, 255 ఇచ్చాడు, 100 కొనుక్కోమంటున్నాడు. సో 5 మూల 5 రెంట్ల, సో 8 మూలు 24, 8 5 3 8 24, 3 5 15. ఇక్కడ కూడా సో 85 ఇంటూ 2, 85 ఇంటూ 2 ఇది 225 కదండి, 255 రాశాను ఇక్కడ. సో 225 అంతే కదా. సో 225 అంటే 7 మూల 21, సో 75 రెంట్లో ఎంత అంటే 150. సో ఇక్కడ ఏమన్నాడు, అతను కొన్న ధర ఎంతనట అంటే 150 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక రేడియో సెట్ను కొని మరమ్మతులకు గాను 110 దానిపై ఖర్చు చేసి దానిని బికి 20% లాభంకి అమ్మాడట. సో ఏ ఒక రేటు కొని 110 ఖర్చు చేసి దాన్ని ఏం చేశాడట, 20% లాభంతో బీకి అమ్మాడు. సో బి ఏం చేశాడు, దాన్ని 10% నష్టానికి సికి అమ్మాడు. సి ఏం చేశాడు, దానిని 10% లాభానికి ఒకనికి అమ్మితే ఎంతకు అమ్మాడట అంటే 118కి అమ్మాడట. అయితే ఎంత కొన్నాడని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎంతకు అమ్మాడు, 20% లాభానికి అమ్మాడంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1/5. ఇనిషియల్గా 5, తర్వాత 6 అవుతుంది, 5 + 1. నెక్స్ట్ బీకి ఎంత, నష్టానికి బి ఏం చేశాడు, నష్టానికి అమ్మాడట. 10% నష్టం అంటే 1/10 అంటే సో 10 9. నెక్స్ట్ సి ఏం చేశాడు, 10% లాభానికి అమ్మాడు, 1/10 అంతే కదా, అంటే 10 ఇక్కడ 11 రైట్. సో చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు, సో 5 టోటల్ ఎంత అవుతుందండి, 500. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంత అవుతుంది మొత్తము, సో 54 ఎంత వస్తుందండి, 594 కదా. ఈ 594 మనకి ఎంత ఇచ్చాడు, 1188 ఇచ్చాడు. ఇది ఎంతనో కనుక్కోమంటున్నాడు అంతే కదా. సో 594 ఇంటూ 2 ఎంత అండి, 1188. 500 ఇంటూ 2 ఎంత వస్తాయి మనకు, 1000 రైట్. సో ఈ 1000 రూపీస్ ఏంటి మనకు, ఇక్కడ మిస్టేక్ చేస్తారు చాలామంది, ఇక్కడ దాకా చేసి మిస్టేక్ చేస్తారు. 1000 రూపీస్ ఏంటి, ఈ రేడియో యొక్క ప్రైసు ప్లస్ వాడు చేసిన ఖర్చు, అంటే ఈ రెండు కలిపి 1000. సో మనకు రేడియో యొక్క ప్రైస్ ఒక్కటే అనుకోమంటున్నా, అంటే 1000 మైనస్ 110 అంటే ఎంత వస్తుంది, 890. ఎంత వస్తుంది, 890. సో మన ఆన్సర్ ఏంటైతే అప్పుడు అండి 890. ఓకే, మన ఆన్సర్ 890 రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 150,000 ఖరీదు చేసే ఇంటిని వైకి అమ్మి ఎక్స్ 5% లాభం పొందాడట. సో చూడండి, సో ఎక్స్ అంట వైకి 150,000 ఖరీదు చేసే దాన్ని అమ్ముతాడట, ఎంతకు 5% లాభానికి అమ్ముతాడట. సో ఎక్స్కు అదే ఇంటిని వై 2% నష్టంతో తిరిగి అమ్మేశాడు. ఏం చేశాడట, 2% నష్టంతో తిరిగి అమ్మేశాడట. అప్పుడు ఈ మొత్తం లావాదేవీలో ఎక్స్కి ఏమవుతుంది అంటున్నాడు. ఈ మొత్తం లావాదేవీలో ఎక్స్కు ఏమవుతుంది అంటున్నాడు. ఫర్ సపోజ్ చూడండి, ఎక్స్ 100 రూపీస్ దాన్ని ఎంతకు అమ్మాడంటే 105కి అమ్మాడు, అంతే 5% లాభం అంటే. అప్పుడు సి ఏం చేశాడు, అందులో 2% నష్టం అంటే 105. సో 105 ఏమవుతుంది, 0 1 2. సో 2.10 నష్టంతో, సో 2.10 అంటే -2.10 అంటే ఎంత వస్తుంది మనకు, 2.90 అంతే కదా. సో 2.10 నష్టంతోనంట
ఎవరికి అమ్మాడు? మళ్ళీ ఏకే అమ్మాడు, మళ్ళీ ఏకే అమ్మాడు. అప్పుడు ఏమడుతున్నారు ఇక్కడ, ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో ఎక్స్కు ఎంత కలిసి వస్తుంది అంటారు. ఎక్స్కు లాసా ప్లస్ అని అడుగుతున్నాడు. సో ఇదంతా మనకు అప్పుడు ఏమవుతుంది, 102.90 అంతే కదా. సో 102.90. ఎక్స్ అతనికి ఎంతకు అమ్మాడు? ఎక్స్ అతనికి 105కి అమ్మాడు. తిరిగి ఎంత కొన్నాడు? మళ్ళీ 102.90 కొన్నాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎంత? 2.10, రైట్. అంటే సో 1,50,000 ఇంటూ 1,50,000 ఇంటూ 2.10 by 1000, 100 సారీ 2% కాబట్టి. సో 0 క్యాన్సల్. సో దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3,150 గెయిన్. ఓకే, 3,150 అనేది అతనికి గెయిన్ వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తిదారుడు 18% లాభంతో కళ్ళజోడును టోకు వర్తకునికి అమ్మగా, సో ఏ అనే అతను ఏం చేశాడంట, 18% లాభంతో ఒక అతనికి అమ్మడట. సో నెక్స్ట్ ఆ బి అంటే టోకు వర్తకుడు అంటే ఇక్కడ బి అనుకుందాం. సో బి అతను ఏం చేశాడంట, 20% లాభాన్ని చిల్లర వర్తకుడికి అమ్మాడంట, అంటే సికి అమ్మాడు అనుకోండి. అప్పుడు ఆ చిల్లర వర్తకుడు వినియోగదారునికి 30.09కు దీనిని అమ్మి 25% లాభం పొందాడట. సో దీన్ని 25% లాభం పొందడానికి ఎంతకు అమ్మాడట అంటే 30.09కి అమ్మాడట. అప్పుడు ఏమంటున్నాడు, ఆ ఉత్పత్తిదారునికి కిట్టిన అసలు ధర ఎంత అంటున్నాడు, అంటే వీనికి ఎంత అసలు ధర అంటున్నాడు. చూడండి దీన్ని ఎలా చేస్తాము, ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ సేమ్. ఇనిషియల్ లేటర్ చూడండి 18% అన్నాడు కదా. సో 18 అంటే ఇనిషియల్గా 100 ఉంది, తర్వాత ఏమవుతుంది 118 అవుతుంది. నెక్స్ట్ ఇనిషియల్గా 100 ఉంటుంది, తర్వాత ఏమవుతుంది 120 అవుతుంది. ఇనిషియల్గా ఏముంది 100 ఉంటుంది, తర్వాత 125 అవుతుంది, రైట్. సో దీన్ని ఎలా రాద్దాం చూడండి. ఎలా రాస్తామంటే 125/100 ఇంటూ 120/100 ఇంటూ 118/100. సో మనం ఈ ప్రైస్ కనుక్కోవాలి కాబట్టి ఈక్వల్స్ టు మనకి ఎంత అన్నాడు, 30.09 అన్నాడు కదా. 30.09 అన్నాడు కాబట్టి సో చూడండి 5 5ల 25, 25 4ల 6ల 5ల, సో 59 ఇక్కడ 50లో. సో 5 క్యాన్సిల్. సో అప్పుడు ఎంత వస్తాయి మొత్తం మనకు 6 ఇంటూ 59 ఇంటూ x బై 20 ఈక్వల్స్ టు 3009/100. 100 ఎక్కడంటే పాయింట్ తీసేసాం ఇక్కడ అంతే. సో 25 రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 17 వస్తుంది మనకు. దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 17 వస్తుంది, రైట్. ఎక్స్ ఈక్వల్స్ టు 17 వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ చెక్ చేయండి, ఆప్షన్ చెక్ చేయండి. సో ఆప్షన్ చెక్ చేస్తే ఆప్షన్ సి ఉంది ఇక్కడ, రైట్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు 144కు అమ్ముడుపోయింది. లాభశాతం సంఖ్యాత్మకంగా కొన్న ఖరీదుకు సమానం అయితే ఆ వస్తువు సిపి ఎంత అంటున్నాడు. వస్తువు యొక్క సిపి ఎంత అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక వస్తువు అంట ఎంతకు అమ్ముడిపోయిందట, 144కు అమ్ముడిపోయిందట. అయితే ఆ లాభశాతము సంఖ్యాత్మకంగా కొన్న ఖరీదుకు సమానమట. లాభశాతము సంఖ్యాత్మకంగా కొన్న ఖరీదుకు సమానం. అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే త్రో ఆప్షన్ మెథడ్ యూజ్ చేయాలి. త్రో ఆప్షన్ మెథడ్ యూజ్ చేయండి, రైట్. సో ఆప్షన్ మెథడ్ అంటే చూడండి, సో సిపి ఫర్ సపోజ్ 80 తీసుకుంటున్నా, ఫర్ సపోజ్ 72 తీసుకుంటున్నా. అప్పుడు ఎస్పి ఎంత అన్నాడు, 144 అన్నాడు. అప్పుడు ప్రాఫిట్ ఎంత, 72, అంతే కదా. ప్రాఫిట్ ఎంత, 72. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుందండి, ఎగ్జాక్ట్గా 100% పెరిగింది కదా. బట్ ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ను సిపి సేమ్ అన్నాడు, బట్ ఇక్కడ సేమ్ లేవు కదా. నెక్స్ట్ తీసుకోండి, నెక్స్ట్ 80 తీసుకోండి, సిపి 80, ఎస్పి ఎంత 144,
అప్పుడు ప్రాఫిట్ ఎంత 64. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుకోండి 64/80 ఇంటూ 100, 0 క్యాన్సల్. సో ఇదంతా 80%. అంటే చూడండి సిపి 80 ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ ఉంది. మన క్వశ్చన్ ఏమన్నాడు, లాభశాతం అంటే 80, లాభశాతము సంఖ్యాత్మకంగా కొన్న ఖరీదుకు సమానం అన్నాడు కదా. అంటే 80% 80 వచ్చింది మనకు. సో అంటే మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి, ఆప్షన్ బి అవుతుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్లో మేజర్గా ఏం చేయాలంటే ఆప్షన్ మెథడ్ వెళ్ళాలి. ఓకే, ఆప్షన్ మెథడ్ వెళ్ళాలి, రైట్. సో నెక్స్ట్ సెషన్లో మిగతా రిమైనింగ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందామండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్. మీకైనా ప్రాబ్లమ్స్ అర్థం కాకుండా లేకపోతే ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్సెస్లో పెట్టండి. ఆ కామెంట్ బాక్స్లో నేను చూసి రీప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.